హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 1000 స్మాల్ ఇంగ్లీష్ వర్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మనం మొట్టమొదటగా మీకు విషయాన్ని చెప్తున్నాను నేను. ఈ 1000 స్మాల్ వర్డ్స్ అనేటివి ఎంత ఇంపార్టెంట్ అంటే, సో మనం ఒక ఇల్లు కడుతున్నాం అన్నట్లయితే, సో ఆ ఇంటికి పునాది ఎంత అవసరమో, అలాగా ఈ ఇంగ్లీష్ పదాలనేవి చాలా 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 ఇంపార్టెంట్. అంత అంతలా మనం ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇంగ్లీష్ గ్రామర్ తెలియకపోయినా, స్ట్రక్చర్స్ తెలియకపోయినా, ఏమి తెలియకపోయినా ఈ 1000 పదాలు గనక పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నట్లయితే మీరు చక్కగా ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. సో ఏవి గ్రామర్, సెంటెన్స్ ఏది తెలియకపోయినా కూడా మీకు ఈ 1000 పదాలు నేర్చుకుంటే సో ఖచ్చితంగా ఈజీగా మీరేదైనా జాబ్ చేస్తున్నట్లయితే అక్కడ ఈజీగా మెయింటైన్ చేసుకోగలుగుతారనమాట. సో కాబట్టి అంత ఇంపార్టెంట్. ఈ 1000 పదాలను మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నట్లయితే చక్కగా అద్భుతంగా మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడొచ్చు. రైట్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పార్ట్ 1లో ఉన్నాం. సో కొన్ని ముఖ్యమైనటువంటి ఈ 1000 స్మాల్ వర్డ్స్ గురించి నేర్చుకుందాం. రైట్ ఫ్రెండ్స్. మనం మంచినే చేద్దాం. మనం మంచినే చేద్దాం. మనం మంచినే చేద్దాం అనే పదము ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాం? రైట్ ఫ్రెండ్స్. అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి. రైట్ ఫ్రెండ్స్. అందరూ చాట్ చేయండమ్మా. మనం మంచినే చేద్దాం అనే పదంను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాం? లెట్ అస్ డు గుడ్. లెట్ అస్ డు గుడ్. మనం మంచినే చేద్దాం అన్నప్పుడు లెట్ అస్ డు గుడ్ అని చెప్పేసేయండి సరిపోతుంది. లెట్ అస్ డు గుడ్. అలాగే మనం ఏదైనా కాఫీ గాని, టీ గాని తాగేటప్పుడు త్వరగా తాగండి చల్లారిపోతుందని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. అలాగా చల్లారిపోతుంది అని చెప్పాలి. ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం? చల్లారిపోతుంది. చాట్ చేయండి. అందరూ చాట్ చేయండి. చల్లారిపోతుందని చెప్పాలి. ఎలా చెప్తాం? చల్లారిపోతుంది. అది చల్లారిపోతుంది. త్వరగా తాగండి అని చెప్తుంటాం కదా! టీ గాని, కాఫీ గాని మీరు పాలు తాగే వాళ్ళైతే ఒకవేళ మిల్క్ కూడా తీసుకుంటాం కదా! సో చల్లారిపోతుంది త్వరగా తాగండి అని చెప్పి చెప్తూ ఉంటాం. సో అట్లాంటి వర్డ్‌ను మనం ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? చల్లారిపోతుందని చెప్పాలి. ఇట్ ఈస్ గెట్టింగ్ కోల్డ్. ఇట్ ఈస్ గెట్టింగ్ కోల్డ్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఇట్ ఈస్ గెట్టింగ్ కోల్డ్. ఇది చల్లారిపోతుంది. రైట్. సూపర్ లక్ష్మి మేడం. రైట్ ఆన్సర్ మేడం. అలాగే మీరు ఎటన్నా బయటెళ్తున్నారు. సో షాపింగ్‌కో సమ్‌వేర్ మీ పర్సనల్ పని మీద ఎళ్తున్నారు. సో త్వరగా తయారవ్వండి బయటికెళ్ళాలని చెప్పాలి. తయారవ్వండి అని చెప్పాలి. ఎలా చెప్తారు చెప్పండి? తయారవ్వండి. తయారవ్వండి అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? రైట్ మేడం. రైట్ ఆన్సర్ అనిత. రైట్ లక్ష్మి మేడం. రైట్ ఆన్సర్. అందరూ చేయండమ్మా. అందరూ చాట్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. చాలా యూజ్‌ఫుల్ వర్డ్స్. మీకు గ్రామర్, సెంటెన్స్ ఏది తెలియకపోయినా ఈ 1000 పదాలు గనుక మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నట్లయితే మీరు ఎక్కడైనా సరే జాబ్ చేస్తున్నా లేదా అక్కడ ఈజీగా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఈ 1000 పదాలు తెలిస్తే. అంత ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి. పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. ఓకే. తయారవ్వండి అంటే ఏం చెప్తాం? గెట్ రెడీ. గెట్ రెడీ. అతనికి నా అవసరం ఉంది అని చెప్పాలి. అతనికి నా అవసరం ఉంది అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? అతనికి నా అవసరం ఉంది. అతనికి నా అవసరం ఉంది అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? అనిత ఓకే. అందరూ చేయండమ్మా. అందరూ చాట్ చేయండి. అతనికి నా అవసరం ఉందని చెప్పాలి. అతనికి నా అవసరం ఉంది.
రైట్. లక్ష్మి మేడం ఓకే. అనిత ఓకేమ్మా. అందరూ చేయండి అమ్మా, అందరూ చేయండి. అతనికి నా అవసరం ఉందని చెప్పాలి. ఎలా చెప్తాం? హీ నీడ్స్. ఎందుకు హీ నీడ్స్ అంటున్నాం ఇక్కడ? హీ నీడ్స్ మై హెల్ప్. అతనికి నా అవసరం ఉంది. హీ నీడ్స్ అంటున్నాం. సో హీ నీడ్ అనకూడదు ఇక్కడ. ఎందుకు అనకూడదు అంటే ఇది సింగులర్ అన్నమాట. ఓకే. హీ గాని, షీ గాని, ఇట్ గాని వచ్చినప్పుడు, లేకపోతే మీరు ఏదైనా నేమ్ రాసుకున్నప్పుడు, సపోజ్ రామ అని రాసాం. సో వీటికన్నిటికి కూడా నీడ్స్ రావాలి. ఒకవేళ ఐ గాని, ఉయ్ గాని, యు గాని, దే గాని ఉన్నట్లయితే నీడ్ వస్తుంది. ఓకే. ఇది ప్లూరల్ కాబట్టి నీడ్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ నీడ్స్ అని వస్తుందన్నమాట. ఓకేనా? రైట్. సింగులర్స్ కైతే నీడ్స్ వస్తుంది. ప్లూరల్ కైతే నీడ్ వస్తుంది. సింగులర్స్ కాబట్టి ఇక్కడ హీ సింగులర్ కాబట్టి మనం నీడ్స్ అని చెప్పాలి. ఓకే. రైట్. పట్టించుకోకు అని చెప్పాలి. పట్టించుకోకు. సో మనం జనరల్ గా ఇంటి దగ్గర ఏదైనా పెద్దలు చెప్పింది చేయనట్లయితే పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు. ఫాదర్ గాని, మదర్ గాని ఇట్లా తిడుతూ ఉంటారు. సో మనం పట్టించుకోకూడదు. మన పేరెంట్స్ కాబట్టి. సో ఎలా చెప్తాం? పట్టించుకోకు. అనిత రైట్ అమ్మా. లక్ష్మి మేడం రైట్ ఆన్సర్. వెంకటరమణ సార్ ఓకే. పట్టించుకోకు. మనం జనరల్ గా అసలు ఏం తెలియని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఇంగ్లీష్ ఏం రాకపోయినా సరే మాట్లాడుతున్నారు ఈ వర్డ్. సో టేక్ ఇట్ ఈజీ అంటాం. ఓకే. టేక్ ఇట్ ఈజీ. మనం టేక్ ఇట్ ఈజీ అంటుంటాం కదా. సో టేక్ ఇట్ ఈజీ అని చెప్పేసి సరిపోతుంది. టేక్ ఇట్ ఈజీ. ఓకే. రైట్. వనజ మేడం ఓకే. అలా చెప్పేసి సరిపోతుంది. అలాగే ప్రశాంతంగా ఉండు అని చెప్పాలి. ప్రశాంతంగా ఉండు అని చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఉండు అని చెప్పాలి. ఎలా చెప్తాం? అనిత ఓకే. ప్రశాంతంగా ఉండు అని చెప్పాలి. వనజ మేడం ఓకే. అందరూ చేయండి. అలాగని చెప్పుకోండి. లేదంటే బీ ఈజీ అని చెప్పేసి సరిపోతుంది. బీ ఈజీ. ప్రశాంతంగా ఉండు. బీ ఈజీ. ప్రశాంతంగా ఉండు. బీ ఈజీ. దీన్ని సులభంగా చేసుకోకు. దీన్ని సులభంగా చేసుకో అని చెప్పాలి. ఎలా చెప్తాము? దీన్ని సులభంగా చేసుకో. దీన్ని సులభంగా చేసుకో అని చెప్పాలి. సో మనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు దీన్ని సులభంగా చేసుకో అని చెప్తూ ఉంటాం. సో దీన్ని సులభంగా చేసుకో అని చెప్పాలి. లక్ష్మి మేడం ఓకే. వెంకటరమణ సార్ ఓకే. వనజ మేడం ఓకే. రైట్. సూపర్. వనజ మేడం రైట్ ఆన్సర్. ఏం చెప్తాం? దీన్ని సులభంగా చేసుకున్నప్పుడు మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. నీ కోసం నువ్వు చేసుకోవాలి కాబట్టి ఫర్ యూ యూజ్ చేస్తున్నావు. లేకపోతే సింపుల్ గా మీరు ఊరికే దీన్ని సులభంగా చేసుకున్నప్పుడు మేక్ ఇట్ ఈజీ అన్న రైట్ ఆన్సర్. ఓకే. మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ అయినా చెప్పుకోండి. లేదంటే ఊరికే మేక్ ఇట్ ఈజీ అన్న రైట్. ఓకే. రైట్. అట్లాగే మనం నైట్ పడుకుంటాం. ఇంట్లో పేరెంట్స్ చెప్తూ ఉంటారు, తెల్లారింది లేవంటారా అని చెప్తుంటారు. తెల్లారింది అని చెప్పాలి. ఇంగ్లీష్ లో ఎలా చెప్తుంది చెప్పండి? తెల్లారింది. తెల్లారింది అని చెప్పాలి. రైట్. సూపర్. లక్ష్మి మేడం ఓకే. అనిత ఓకే.
తెల్లారింది అని చెప్పాలి. ఎలా చెప్తావమ్మా? తెల్లారింది అని చెప్పాలి. వెంకటరమణ సార్ ఓకే. ఏమని చెప్తాం తెల్లారిందంటే? ఇట్స్ డాన్ అంటాం. ఓకే, ఇట్స్ డాన్. ఇట్స్ డాన్. ఓకే, తెల్లారింది. రైట్. అట్లాగే చాలా బాగుంది అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? చాలా బాగుంది. సో మీ ఇంట్లో ఏదైనా వంట చేశారు. సో సండే స్పెషల్ అనుకోండి, ఏదైనా చేశారు. సో ఎలా ఉంది వంట అంటే చాలా బాగుంది అని చెప్తాం కదా. సో బాగుంటే చాలా బాగుంది అని చెప్తుంటాం. అట్లా చాలా బాగుంది అని చెప్పాలి. సో ఎలా చెప్తారు చెప్పండి? రైట్. లక్ష్మి మేడం ఓకే. వెంకటరమణ సార్ ఓకే. రైట్, సూపర్. లక్ష్మి మేడం రైట్ ఆన్సర్. మనంజ మేడం ఓకే. అనిత ఓకే అమ్మా. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. చాలా బాగుంది అని చెప్పాలి. వెరీ వెరీ టేస్టీ. చాలా బాగుంది. హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ బిర్యానీ తినేయాలి. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో వెరీ టేస్టీ అని చెప్పాలి. వెరీ టేస్టీ. రైట్. మనం జనరల్‌గా అడుగుతున్నాం. నీకేమైనా అర్జెంట్ పనుందా? నీకు అర్జెంట్ పనుందా అని చెప్పి అడుగుతున్నాం కదా. అర్జెంట్ పనుందా అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? అర్జెంట్ పని ఉందా? అర్జెంట్ పనుందా? లేకపోతే మీ ఫ్రెండ్ మీకు కాల్ చేసి అర్జెంట్‌గా నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చేయి అంటే ఏంటి ఏమన్నా అర్జెంటా అని చెప్పి అడుగుతున్నాను. అలాగన్నమాట. రైట్. లక్ష్మి మేడం ఓకే. మనజ మేడం ఓకే. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. అర్జెంట్ పని ఉందా అని చెప్పాలి. ఎలా చెప్తాం? ఇస్ ఇట్ అర్జెంట్? ఇస్ ఇట్ అర్జెంట్ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఇస్ ఇట్ అర్జెంట్? ఇస్ ఇట్ అర్జెంట్? అర్జెంట్ పని ఉందా? ఓకే, అలా చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే దురదృష్టం వచ్చింది అంటుంటాం మనం కొన్ని కొన్ని సందర్భాల్లో. దురదృష్టం వచ్చింది అంటుంటాం. దురదృష్టం వచ్చింది. దురదృష్టం వచ్చింది. దురదృష్టం వచ్చింది అనే పదము ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తామంటే మనం మిస్‌ఫార్చ్యూన్ అని చెప్పేసేయండి సరిపోతుంది. మిస్‌ఫార్చ్యూన్. మిస్‌ఫార్చ్యూన్. ఓకే, దురదృష్టం వచ్చిందండి. వార్షిక సమావేశం అని మనం సమావేశం అవుతున్నాం. వార్షిక సమావేశంను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాం? వార్షిక సమావేశం. రైట్. నాగేశ్వరరావు సార్ ఓకే అండి. రైట్. లక్ష్మి మేడం రైట్ ఆన్సర్. అనిత ఓకే అమ్మా. వార్షిక సమావేశం చేస్తున్నాం కదా మనం. వార్షిక సమావేశంను ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం? రైట్. నాగేశ్వరరావు సార్ ఓకే. ఏమని చెప్తాం? యాన్యువల్ మీట్ అంటాం. యాన్యువల్ మీట్. ఓకే, యాన్యువల్ మీట్ అంటాం. వార్షిక సమావేశంను యాన్యువల్ మీట్ అని చెప్పేస్తాం. ఓకే.
రైట్. అట్లాగే తెలియకుండా అంటుంటాం మనం. కొన్ని సార్లు నాకు తెలియకుండా జరిగిపోయింది. నాకు తెలియకుండా వాళ్ళు వెళ్లారు. ఇట్లా చాలా సందర్భాల్లో అంటున్నాం. నాకు తెలియకుండా అది వచ్చేసింది. నాకు తెలియకుండా ఎగ్జామ్ జరిగింది. ఇట్లా చాలా సందర్భాల్లో అంటాం. తెలియకుండా అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? తెలియకుండా. ఎలా చెప్తాం చెప్పండి? తెలియకుండా. తెలియకుండా. రైట్. సూపర్. లక్ష్మి మేడం రైట్ ఆన్సర్. తెలియకుండా అన్నప్పుడు ఏం చెప్తాం? నాట్ నో. ఓకే. నాట్ నో. నాట్ నో అని చెప్పేసేయండి సరిపోతుంది. తెలియకుండా అన్నప్పుడు. ఓకేనా? రైట్. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. సో, బయటికెళ్ళినప్పుడు చాలా ఉండి వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తదంటే, నేను సహాయం చేయనా అని జెప్పి అనిపిస్తుంది. లేకపోతే ఎవరైనా సరే ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు నేను సహాయం చేయనా? హెల్ప్ చేయనా? అని జెప్పి అడుగుతారు కదా! సో, అట్లాగా నేను సహాయం చేయనా అని జెప్పాలి. ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం చెప్పండి? నేను సహాయం చేయనా? లక్ష్మి మేడం ఓకే. వనజ మేడం ఓకే. రైట్ ఆన్సర్. రైట్. నాగేశ్వరరావు సార్ ఓకే. నేను సహాయం చేయాలా అని జెప్పాలి. సింపుల్‌గా ఏమంటాం? మే ఐ హెల్ప్? మే ఐ హెల్ప్? ఓకే. రైట్. సయ్యద్ ఓకే. సర్ఫీ ఓకే. నేను విచారిస్తున్నాను అని జెప్పాలి. విచారిస్తున్నా అంటే తెలుసు కదా! బాధపడనమాట. నేను విచారిస్తున్నాను అని జెప్పాలి. విచారిస్తున్నాను అని జెప్పాలి. ఎలా చెప్తాం మనం? నేను విచారిస్తున్నాను. ట్రై జేయండి. అంతే. రైట్. లక్ష్మి మేడం సూపర్. రైట్ ఆన్సర్. వనజ మేడం ఓకే. వెంకటరమణ సార్ ఓకే. సిట్యుయేషన్‌ని బట్టి వాడండి. ఓకే. సింపుల్‌గా ఐ యామ్ సారీ సరిపోతుంది. నేను విచారిస్తున్నా. ఐ యామ్ సారీ. ఐ యామ్ సారీ. సరే మనం మనల్ని ఎవరైనా సరే అడ్రెస్ తెలియక ఎవరైనా వచ్చి అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? ఈ దారిలో పొండి అని చెప్తాం. ఈ దారిలో పొండి అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? ఈ దారిలో పొండి. అనిత ఓకే. లక్ష్మి మేడం ఓకే. ఈ దారిలో పొండి. వనజ మేడం ఓకే. అలా అని చెప్పుకోండి. లేదంటే దిస్ వే ప్లీజ్ అని చెప్పొచ్చు. సడెన్‌గా వచ్చి ఇలా వెళ్తుందండి అని చెప్పి ఎవరన్నా అడిగింటారు కదా! దిస్ వే ప్లీజ్ అలా అయినా చెప్పుకోండి. దిస్ వే ప్లీజ్. ఓకే. ఓడినందుకు క్షమించండి అని చెప్పాలి. సో, సపోజ్ మనం స్పోర్ట్స్ తీసుకుంటాం కదా! ఏదైనా స్పోర్ట్స్‌లో మనం
అనుకోకుండా మంచి కాన్ఫిడెంట్‌గా వెళ్లి ఓడిపోతాం. సో, ఓడినందుకు క్షమించండి. ఎలా చెప్తాం? సో, మన లాస్ట్ టైమ్ మన క్రికెటర్స్ అలాగే చెప్పారు కదా! వచ్చిన తర్వాత వరల్డ్ కప్‌లో ఓడిపోయి వచ్చిన తర్వాత ఓడినందుకు మమ్మల్ని క్షమించండి. మేము ట్రై చేసాం కానీ ఓడిపోయామని చెప్తాం. సో, అట్లాగనమాట. సో, ఎలా చెప్తాం? ఓడినందుకు క్షమించండి అని చెప్పాలి. వెంకటరమణ సార్ ఓకే. అనిత ఓకే. పెద్దగా లేకుండా సింపుల్‌గా చెప్పేసేయండి. అంత అవసరం లేకుండా. సారీ ఫర్ లూసింగ్. సారీ ఫర్ లూసింగ్. లూసింగ్. ఓకే. సారీ ఫర్ లూసింగ్ అని చెప్పేసేయండి సరిపోతుంది. రైట్. సో, అలాగే మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా చనిపోయినప్పుడు అంటాం కదా! సో, మనం అతనికి స్వర్గానికి పిలుపొచ్చింది వెళ్లారని చెప్పి చెప్తుంటాం. సో, అట్లాగా స్వర్గానికి పిలుపు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? స్వర్గానికి పిలుపు. స్వర్గానికి పిలుపు. ఎలా చెప్తాం? వెంకటరమణ సార్ ఓకే. అనిత ఓకేమా? రైట్. వనజ మేడం ఓకే. కాల్ ఫ్రమ్ హెవెన్ అని చెప్పేసి పేసేయండి సరిపోతుంది. ఓకే. కాల్ ఫ్రమ్ హెవెన్. ఓకే. స్వర్గానికి పిలుపు. అలా చెప్పేసేయండి సరిపోతుంది. సో, మనం జనరల్‌గా ఎవరైనా చిన్న చిన్న కిరాణా షాపులు గాని, ఇట్లాంటి చిన్న చిన్న బిజినెస్‌లు పెట్టుకున్నప్పుడు, ఓన్‌గా పెట్టుకున్నప్పుడు మనకు తెలిసిన వ్యక్తులను మనం అడుగుతూ ఉంటాం. బాగా నడుస్తుందా? బాగా సాగుతుందా? అని చెప్పి అంటూ ఉంటాం. సో, అట్లాగా బాగా సాగుతుందా అని జెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? బాగా సాగుతుందా? మీకు తెలిసిన వ్యక్తులు మీ బ్రదరో, తమ్ముడు, మీ ఫ్రెండో ఎవరైనా ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎలా ఉంది? బాగా సాగుతుందా? బాగా నడుస్తుందా? అని చెప్పి అడుగుతూ ఉంటాం. సో, అట్లాంటి పదం ఎలా చెప్పాలి? అంజయ్య సార్ ఓకే. రైట్ సూపర్. అంజయ్య సార్ ఓకే. బాగా సాగుతుందా అని చెప్పాలి. నాగేశ్వరరావు సార్ ఓకే అండి. అందరూ చేయడం. అందరూ చాట్ చేయండి. ఊరికే చూడకండి. చాట్ చేయండి. ఎందుకంటే మీరు చాట్ చేస్తూ ఉంటే ఏందంటే మీకు ఏదైనా మిస్టేక్ పోయినా కూడా మళ్ళీ నేను చెప్పినప్పుడు అది గుర్తుంటుందనమాట. ఫీడ్ అవుతుంది మైండ్‌లో. సో, మీరు బయటికెళ్ళి ఎక్కడైనా మాట్లాడేటప్పుడు అలాంటి మిస్టేక్స్ ఏం చేయరనమాట మళ్ళీ. అందుకే మిమ్మల్ని చాట్ చేయమని చెప్తాను నేను. రైట్. బాగా సాగుతుందన్నప్పుడు ఏమని చెప్పాలి? వనజ మేడం ఓకే. గెట్టింగ్ ఆన్ వెల్, గెట్టింగ్ ఆన్ వెల్ అని చెప్పేసేయండి సరిపోతుంది. గెట్టింగ్ ఆన్ వెల్. ఓకే. బాగా సాగుతుందా? గెట్టింగ్ ఆన్ వెల్. రైట్. వెంకటరమణ సార్ ఓకే. అట్లాగే మనం కొద్ది మందిని చూస్తుంటాం. ఊరికే తొందర పడుతుంటారు. సో, అతను ఊరికే ఎక్కువగా తొందరపాటుతనం ఉంది అతనికి అని చెప్తుంటాం. సో, అట్లాగా తొందరపాటుతనం అని చెప్పాలి. ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం? తొందరపాటుతనం.
మనం జనరల్‌గా చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాం. ఆ అమ్మాయి ఊరికే ప్రతిదానికి తొందరపడుతుంది. ఆ అబ్బాయి ఊరికే ప్రతిదానికి తొందరపడుతూ ఉంటాడు. సో, ఇట్లా మాట్లాడుతున్నాం కదా! సో, అట్లాంటి వర్డ్‌ను మనం ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాం? ఏం చేశారు? ఓకే. ఎలా చెప్తాం? తొందరపాటుతనం. తొందరపాటుతనంను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాం మనం? నాగేశ్వరరావు సార్ ఓకే. గుర్తుపెట్టుకోండి తొందరపాటుతనంను మనం ఇంగ్లీష్‌లో ఏమంటామంటే ఇల్ టెంపర్ అంటాం చూడండి. ఇల్ టెంపర్. ఇల్ టెంపర్ అన్నాం. ఓకే. తొందరపాటుతనంను ఇల్ టెంపర్ అంటాం. అట్లా కొద్దిమందిని చూస్తుంటాం మనం. ముక్కుసూటిగా మాట్లాడుతారు. ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా అనేస్తుంటారు. సో, అట్లాగా ముక్కుసూటిగా అని జెప్పాలి. ఎలా చెప్తాం ఇంగ్లీష్‌లో? ముక్కుసూటిగా. ముక్కుసూటిగా అనే పదంను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాం? రైట్. వెంకటరమణ సార్ రైట్ ఆన్సర్. నాగేశ్వరరావు సార్ రైట్ ఆన్సర్ అండి. ముక్కుసూటిగా. ఆమె ముక్కుసూటిగా మాట్లాడుతుంది. అతను ముక్కుసూటిగా మాట్లాడుతుంటాడు అని జెప్పి అంటుంటాం. సో, రైట్ అంజయ్ సార్ ఓకే. ఏమని చెప్తాం? ముక్కుసూటిగా అంటే. స్ట్రెయిట్ ఫార్వర్డ్ అంటాం. స్ట్రెయిట్ ఫార్వర్డ్. ముక్కుసూటిగా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఓకే. అలా చెప్పేసేయండి సరిపోతుంది. అలాగే ఏదైనా మీరెవరికైనా ఒక పనిని చేయండి అని చెప్తుంటాం. చెయ్యండి అని చెప్పాలి. ఇంగ్లీష్‌లో ఎలా చెప్తాం? ఓ చెయ్యండి అనే పదము. చేయండి అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? చేయండి. రైట్ అంజయ్ సార్ రైట్ ఆన్సర్. నాగేశ్వరరావు సార్ ఓకే. వెంకటరమణ సార్ ఓకే. వనజ ఓకే అమ్మ. జనరల్‌గా అంటుంటాం కదా మనం. చేయండి అనే దాన్ని ఏమంటాము? డూ ఇట్ అనుకోండి. లేకపోతే మేక్ ఇట్ అనండి. ఏదైనా రైటే. ఓకే. మేక్ ఇట్. డూ ఇట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. ఏమైంది అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? ఏమైంది? లేకపోతే ఏం జరిగింది? ఏమైంది? అని అని చెప్పి చెప్తున్నాం కదా! ఏమైంది అని చెప్పాలి. అంతే. ఓకే. ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఏదైనా వాడుకోండి. ఓకే. ఎప్పుడు కాదు అని చెప్పాలి. ఎప్పుడు కాదు అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? ఎప్పుడు కాదు. ఎప్పుడు కాదు. రైట్. సూపర్. వెంకటరమణ సార్ ఓకే. రైట్ ఆన్సర్. వనజ ఓకే అమ్మా. నాగేశ్వరరావు సార్ ఓకే. రైట్. ఎలా చెప్తాం? నాట్ ఎవర్ అంటాం. నాట్ ఎవర్. ఎప్పుడు కాదంటే నాట్ ఎవర్. నాట్ ఎవర్. అలా చెప్పేసేయండి సరిపోతుంది. నేను ఒంటరినే అని చెప్తుంటాం.
నేను ఒంటరిని అని చెప్పాలి. ఎలా చెప్తాం ఇంగ్లీష్‌లో? నేను ఒంటరిని. నేను ఒంటరిని అని చెప్పాలి. ఎలా చెప్తాం మనం? వెంకటరమణ సార్ ఓకే. మనజ మేడం ఓకే అమ్మా. నాగేశ్వరరావు సార్ ఓకే. నేను ఒంటరిని అని చెప్పాలి. ఏమని చెప్తాం? నేను ఒంటరిని అంటే ఐ యామ్ అలోన్. ఐ యామ్ అలోన్. రైట్. లక్ష్మి మేడం రైట్ ఆన్సర్ ఓకే. అట్లాగే ఏదైనా సరే వదిలేయి అని చెప్పాలి. ఏది పట్టించుకోదు వదిలేయి అని చెప్తుంటాం కదా జనరల్‌గా మనం. వదిలేయి అని చెప్పాలి. ఎలా చెప్తాం చెప్పండి? వదిలేయి. రైట్. వెంకటరమణ సార్ రైట్ ఆన్సర్. నాగేశ్వరరావు సార్ రైట్ ఆన్సర్. వనజ రైట్ ఆన్సర్ అమ్మా. వదిలేయి. ఏమని చెప్తాం సింపుల్‌గా? లీవ్ ఇట్. లీవ్ ఇట్. వదిలేయి అంటే లీవ్ ఇట్ అని చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే దేని కొరకు అడుగుతున్నావు? దేనికోసం వస్తున్నావు? దేనికోసం పోతున్నావు? దేనికోసం నువ్వు చదువుతున్నావు? ఇట్లా మనం మాట్లాడుతున్నాం. దేనికోసం అని చెప్పాలి. లేకపోతే దేనికి అని చెప్పండి. దేనికి అనే పదంలో ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం? వనజ ఓకే అమ్మా రైట్. రైట్. లక్ష్మి మేడం రైట్ ఆన్సర్. దేనికి అన్నప్పుడు ఏం చెప్తాం? వాట్ ఫర్. వాట్ ఫర్ అని చెప్పేసేయండి సరిపోతుంది. వాట్ ఫర్ దేనికి. ఓకే. అలా చెప్పేసేయండి సరిపోతుంది. అట్లాగే ఆ రోజు, ఆనాడు అంటుంటాం మనం. ఆ రోజు లేకపోతే ఆనాడు ఇలా మాట్లాడుతుంటాం. సో, ఆ రోజు, ఆనోడు, ఆనాడు అనే పదంను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాం? రైట్. సూపర్. వెంకటరమణ రైట్ ఆన్సర్. అందరూ చేయండమ్మా. అందరూ చాట్ చేయండి. రైట్. నాగేశ్వరరావు సార్ ఓకే. ఆ రోజు, ఆనాడు అంటే ఏమని చెప్తాం? దట్ డే. ఓకే. దట్ డే. ఓకే. అలా చెప్పేసేయండి సరిపోతుంది. దట్ డే. రైట్. చాలా దూరం అని చెప్పాలి. ఏమని చెప్తావు? చాలా దూరం. చాలా దూరం అనే పదంను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాం? జనరల్‌గా చెప్తున్నాం కదా మనం. సో లాంగ్. చాలా దూరం దానికి యూజ్ చేసుకోవచ్చు. ఎంతకాలం అనే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి. సో లాంగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎంతకాలం అన్నా, ఎంత దూరం అన్నా, చాలా దూరం, ఎంతకాలం అన్నా కూడా అలా చెప్పేసుకొని సరిపోతుంది. అట్లాగే
వేచి ఉండే గది లేకపోతే విశ్రాంతి తీసుకునే గది ఉంటుంది కదా! వేచి ఉండే గదిని ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం? లేకపోతే విశ్రాంతి గది అని కూడా చెప్పుకోవచ్చు. రైట్. వెంకటరమణ రైట్ ఆన్సర్ అండి. నాగేశ్వరరావు సార్ రైట్ ఆన్సర్. వనజ ఓకే. రైట్ ఆన్సర్ అమ్మ. ఏమని చెప్తాం? వెయిటింగ్ రూమ్ అంటాం. వెయిటింగ్ రూమ్. ఓకే. అట్లాగే మనం సమానత్వం అంటుంటాం. సమానత్వమును ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం? మనకు హక్కులున్నాయి భారతదేశంలో. సో, అందరికి జీవించే హక్కు, సమానత్వపు హక్కు ఇలా ఉన్నాయన్నమాట. అందరూ సమానమైనట్టు. అలాగా సమానత్వం అనే దాన్ని ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం? ఇది ఒక హక్కు మనకు. రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పేసేయండి సరిపోతుంది. ఓకే. రైట్. అట్లాగే సో, మనం కొన్ని మూవీస్ చూస్తూ ఉంటాం. సినిమాలు ఫెయిల్ అవుతుంటాయి. సో, ఎందుకు ఫెయిల్ అవుతుందంటే కొన్ని ఆహ్, కా వాళ్ళ యొక్క దాన్నేమంటాము కాంబినేషన్ అంటాం కదా! సో, తప్పుగా జరగడం వల్ల కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో, అట్లాగా తప్పుగా కలవడం అని జెప్పాలి. ఇంగ్లీష్‌లో ఏమని చెప్తాం చెప్పండి? సో, మూవీస్ అనే కాదు ఏదైనా బిజినెస్ కూడా పార్ట్నర్‌షిప్‌లో పెట్టినప్పుడు సో, అవతల వ్యక్తి సరైన వ్యక్తి కానప్పుడు ఆ బిజినెస్ అనేది లాస్ వస్తుంది. సో, అట్లాంటప్పుడు మనం చెప్పుకోవచ్చు. ఏమని చెప్తాం? తప్పుగా కలవడంను బ్యాడ్ కాంబినేషన్ అంటాం. ఓకే. బ్యాడ్ కాంబినేషన్. బ్యాడ్ కాంబినేషన్. అలాగే సరిగ్గా కూర్చోండి అని చెప్తుంటాం మనం పిల్లలకి స్కూల్‌లో. సరిగ్గా కూర్చోండి అని చెప్పాలి. ఏమని చెప్తాం ఇంగ్లీష్‌లో? సరిగ్గా కూర్చోండి అని చెప్పాలి. వనజ ఓకే అమ్మా. వెంకటరమణ ఓకే. రైట్. లక్ష్మి మేడం ఓకే. సయ్యద్ ఓకే. రైట్ ఆన్సర్. కార్తీక్ ఓకే. రైట్ ఆన్సర్. ఏమని చెప్తాం? సిట్ రైట్. ఓకే. సిట్ రైట్. సిట్ రైట్ అని చెప్పేసేయండి సరిపోతుంది. క్రూరమైన అంటుంటాం మనం చూసామా? చాలా చూస్తుంటాం మనం న్యూస్‌లో చూస్తూ ఉంటాం. సో, ఒక పోలీస్‌ని రీసెంట్‌గా నిన్నో, ఈరోజు చూసాం గదా! న్యూస్‌లో చూసాం గదా! సో, క్రూరంగా మర్డర్ చేశారు. సో, అట్లాగా క్రూరమైన లేకపోతే నీతి నియమం అంటే ఎలాంటి జాలి, దయ అనేది లేకుండా చేస్తున్నారు కదా! అటువంటి వర్డ్‌ను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాం మనం? క్రూరమైన లేకపోతే ఇంకా నీతి నియమం లేని. నీతి నియమం లేని. సో, ఇలాంటి వర్డ్‌ను ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? క్రూరమైన లేకపోతే నీతి నియమం లేని. జాలి, దయ, కరుణ అలాంటిది ఏమి లేకుండా బ్రూటల్‌గా మర్డర్ చేస్తున్నారు. సో, అట్లాంటి దాన్ని ఇంగ్లీష్‌లో మనం ఏ విధంగా చెప్తుంటాం? వెంకటరమణ ఓకే. నాగేశ్వరరావు సార్ ఓకే. వనజ ఓకే అమ్మా. సో, దీన్ని గుర్తుపెట్టుకోండి నేను చెప్తాను. సో, క్రూరమైన నీతి నియమం లేని అనే దాన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్తాంటే మనం రూత్‌లెస్ అంటాం చూడమ్మా.
రూత్లెస్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకున్నాం ఇది. రూత్లెస్ అతి క్రూరమైన అంటాం. రూత్లెస్ నీతి నియమం లేని క్రూరమైన అన్నట్లు. ఓకే, సో అట్లాగే మనం ఏదైనా ఒక మాట ఇచ్చినప్పుడు మాటకు కట్టుబడి ఉంటుంటాం కదా. సో అట్లా కట్టుబడి ఉండడం అని చెప్పాలి. ఎలా చెప్తాను చెప్పండి? కట్టుబడి ఉండడం. కట్టుబడి ఉండడం. రైట్, లక్ష్మి మేడం. ఓకే, కట్టుబడి ఉండడంను ఏ విధంగా చెప్తున్నాం? వనజ ఓకేమా? వెంకటరమణ ఓకే. కట్టుబడి ఉండడం మనం ఏమని చెప్తామంటే స్టిక్ ఆన్ అని చెప్తాం. చూడండి, స్టిక్ ఆన్. స్టిక్ ఆన్. ఓకే, కట్టుబడి ఉండడం స్టిక్ ఆన్ అని చెప్పేస్తాం. అట్లాగే మనం ఎవరికన్నా వీడ్కోలు చెప్తుంటాం. వీడ్కోలు ఇంగ్లీష్ లో ఏమని చెప్తాం? వీడ్కోలు. ఎక్కడికి వెళ్ళారంటే వీడ్కోలు ఇవ్వడానికి బస్ స్టాండ్ దాకా వెళ్ళారు అని చెప్పి చెప్తుంటాం. సో దాన్ని ఏమంటాం మనం? రైట్, కార్తీక్ ఓకే, నాగేశ్వర సార్ ఓకే, లక్ష్మి మేడం ఓకే, వెంకటరమణ సార్ ఓకే. ఏమంటాం? సెండ్ ఆఫ్ అంటాం. ఓకే, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళామని చెప్తున్నాం కదా. సో అట్లాగా సెండ్ ఆఫ్. ఓకే, ఎంతో సంతోషం అని చెప్పాలి. ఎంతో సంతోషం. ఎలా చెప్తాము? ఎంతో సంతోషం. మీకు ఏది ఇష్టం వస్తే అది చెప్పేసుకోండి. ఓకే, మీరు చెప్పినవన్నీ కూడా రైటే. ఓకే, వాట్ ఎంజాయ్. వాట్ ఎంజాయ్. ఓకే, ఏదైనా చెప్పుకోండి, సరిపోతుంది. మీరు చెప్పింది సరైనది అని చెప్పాలి. ఎలా చెప్తాము? మీరు చెప్పింది సరైనది. మీరు చెప్పింది సరైనది అని చెప్పాలి. రైట్, సూపర్. అందరూ కరెక్ట్ చెప్పారు. యు ఆర్ రైట్. యు ఆర్ రైట్ అంటాం కదా. సో అట్లా యు ఆర్ రైట్. ఓకే, రైట్. ఓకే, రైట్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే 110 బుక్స్ ప్యాక్ తీసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే త్వరగా తీసేసుకోండి. సో 110 బుక్స్ ప్యాక్ యొక్క కాస్ట్ వచ్చేసి 3500 ఉంటుంది. ఇది నా సెల్ నెంబర్ 7075793719. సో 110 బుక్స్ ప్యాక్ 110 బుక్లు వస్తాయి. దీని యొక్క కాస్ట్ ఎంత అంటే 3500 అవుతుంది. 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ ఉంటుంది ఒకటి. ఈ పెన్ డ్రైవ్ యొక్క కాస్ట్ ఎంత అంటే 2000 రూపీస్ ఉంటుంది. ఈ పెన్ డ్రైవ్లో ఏముంటాయి సార్ అంటే, ఈ బుక్స్లో ఏవైతే ఉన్నావో పెన్ డ్రైవ్లో ఏంటంటే వీడియోస్ రూపకంగా ఉంటాయి అన్నమాట. మీరు 110 బుక్స్ తీసుకున్నట్లయితే 3500 అవుతుంది. పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే 2000 అవుతుంది. ఇట్లా బుక్స్ ఒకసారి, పెన్ డ్రైవ్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకుంటే మీకు 5500 అవుతుంది. అలా కాకుండా
ఈ రెండింటిని కలిపి ఒకేసారి మనం టోటల్ ప్యాక్ అంటాం. ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు 110 బుక్స్ వస్తాయి, ప్లస్ ఒక 32 GB పెన్ డ్రైవ్ అనేది రావడం జరుగుతుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 5000 రూపీస్‌కి మీకు 110 బుక్స్ వస్తాయి. ఒక 2-in-1 పెన్ డ్రైవ్. అంటే మనం మొబైల్‌కి ఇచ్చేసుకోవచ్చు ఈ పెన్ డ్రైవ్‌ను. ల్యాప్‌టాప్‌కు, సిస్టమ్‌కు, ఎల్ఈడి టీవీకి, మీరు ఎక్కడైనా కార్‌లో జర్నీ చేసినప్పుడు కార్‌లో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 కలిపి మీకు 5000కి రావడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఒక 500 రూపీస్ అనేది కూడా సేవ్ అవుతుందన్నమాట. సో మరి ఇది ఎలా పర్చేజ్ చేసుకోవాలి సార్? మన బుక్స్ ఎక్కడ దొరుకుతాయంటే, మన బుక్స్ ఎక్కడ దొరకవో మార్కెట్‌లో మన దగ్గర మాత్రమే మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఇదే మొబైల్ నంబర్‌కి గూగుల్ పే గాని లేదా ఫోన్ పే గాని చేసేసి మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ 5000 రూపీస్ పంపినటువంటి స్క్రీన్ షాట్, తర్వాత మీ అడ్రెస్ 2 కూడా ఇదే నంబర్‌కి వాట్సాప్‌లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు పంపిన అడ్రెస్‌కు మీ బుక్స్‌ని కొరియర్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంకో విషయం ఏందంటే, ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే కొరియర్ చార్జ్ మాదే ఉంటుంది. ఓకే. మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వేరే కంట్రీలో అదర్ కంట్రీలో ఉన్నట్లయితే కొరియర్ చార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇండియాలో మీరు ఏ స్టేట్‌లో అయినా సరే, ఏ విలేజ్‌లో అయినా సరే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ స్టేట్‌లో అయినా సరే, ఏ విలేజ్‌లో ఉన్నా కొరియర్ చార్జ్ మాదే ఉంటుంది. ఓకే. ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు ఈ నంబర్‌కు కాల్ చేయండి. సో 7075793719 ఇది నా పర్సనల్ మొబైల్ నంబర్. మీరు డైరెక్ట్‌గా నాతోనే మాట్లాడతారు. ఈ మొబైల్‌ను ఎవరు లిఫ్ట్ చేయరు. ఓకే. మీరు డైరెక్ట్‌గా నాతో మాట్లాడొచ్చు. ఇదే మొబైల్ నంబర్‌కి మీరు గూగుల్ పే గాని, ఫోన్ పే గాని చేసేసి మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ పంపినటువంటి 5000 పంపిన స్క్రీన్ షాట్, తర్వాత మీ అడ్రెస్ 2 కూడా ఇదే నంబర్‌కి వాట్సాప్‌లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు పంపిన అడ్రెస్‌కు మేము బుక్స్ కొరియర్ చేస్తాం. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే నాకు ఈ నంబర్‌కు కాల్ చేయండి. నేను కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం.